నమస్కారం. నా పేరు భానుప్రకాష్ అండి. మాది పాములపర్రు గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నా వృత్తి వ్యవసాయం అండి. నా వృత్తి వ్యవసాయం అన్నప్పటికీ నాకు రోజు టెన్షన్. మాది ఆక్వాకల్చర్ వ్యవసాయం అంటే నేను రోజు కూడా వృత్తిరీత్యా టెన్షన్లు కానీ, అలాగే టైంకి తినకపోవడం. నాకు కూడా నా వయసు 31 సంవత్సరం. నాకు 31 సంవత్సరం తర్వాత నేను ఓవర్ వెయిట్ అవ్వడం జరిగింది. అంటే పనుల నిమిత్తం కానీ ఓవర్ వెయిట్ అయ్యాను. ఓవర్ వెయిట్ అయిన తర్వాత నేను హెల్త్ రిలేటెడ్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే, అంటే నాకు ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా అప్పటికి ఏమీ లేవు, కానీ కొద్దిగా చెమట పడుతుందని చెప్పి కొద్దిగా నాకే అనిపిస్తుంది ఇంకా నా బాడీ అనేది కొద్దిగా నేను వెయిట్ అనేది తగ్గించుకోవాలని. అలాంటప్పుడు నేను సెర్చ్ చేస్తున్నాను, అసలు ఏంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్. యూట్యూబ్ అంతా సెర్చ్ చేస్తున్నాను, అసలు ఏంటి యోగాకి వెళ్దామా లేకపోతే జిమ్కి వెళ్దామా అని. ఇంకా నేను కొన్ని వీడియోస్ చూస్తే నాకు ధరణి ప్రకాష్ రావు గారి వీడియో కనపడ్డది. అసలు ముద్రల గురించి చెప్తా, అసలు ఏంటి ముద్రలు అని చెప్పి తెలుద్దామని నేను చూశాను. ముద్రల గురించి ఆయన చెప్పే విధానం నాకు నచ్చింది. అలాగే ఆయన ఒక పద్ధతి నియమంతో చెప్పే విధానం నాకు నచ్చి నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి ఆయన చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాత ఆయన అలాగేనమ్మా మార్నింగ్ క్లాస్కి జాయిన్ అవ్వాలంటే ఆయన క్లాస్ జాయిన్ అయ్యాను. ఆయన క్లాస్ జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ ద 1 month 3 kgs వరకు నేను వెయిట్ లాస్ అయ్యాను. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month. ఆఫ్టర్ దట్ తర్వాత నేను నా కాల్లో రాడ్ తీయించుకోవడం జరిగింది. కాల్ రాడ్ తీయించుకునే టైంలో కూడా నేను సార్ని కాంటాక్ట్ అయ్యాను. మోరల్గా కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ ఏ రకమైన ఒక గురువులాగా నాకు ఆయన కనపడినప్పుడు నేను ఆయన కాంటాక్ట్ చేస్తే, ఇలా ముద్రల గురించి సెక్షన్ చెప్తున్నామంటే ఆయన చెప్పే విధానం, ఆ ఇన్ఫర్మేషన్ కూడా అది నాకు చాలా నచ్చిద్ది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకటి చెప్తే అది ఎలా నచ్చిద్దో నాకు ఆయన చెప్పే విధానం కూడా నాకు నచ్చి ఆ సెషన్స్ నేను జాయిన్ అయ్యాను. నాకు నాలెడ్జ్ అనేది ఇంతకుముందు నేను సంసిద్ధంలో ఉండేదానికి ఆయన ధరణి ప్రకాష్ రావు గారు, అలాగే ధరణి దీప్తి గారు వాళ్ళ కూతురు గారు చెప్పే విధానం, అలాగే వాళ్ళు చేసే సేవ కూడా నేను చెప్పలేంది. దాన్ని నేను మాటల్లో నేను వ్యక్తపరచలేకపోతున్నాను. కానీ వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ ప్రతిదీ కూడా నిస్వార్థంగానే చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నిస్వార్థంగా కూడా అందరికీ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ వరకు చేరవేయాలని చెప్పి వాళ్ళు చెప్పారు. అది నా లైఫ్లో కూడా చాలా మటుకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. నా హెల్త్ పరంగా కూడా ఆవిడ చెప్పే ముద్రలు కానీ, ఆయన చెప్పే ముద్రలు, ఎక్సర్సైజులు, యోగాలో ఆసనాలు కానీ, ధర్నా కానీ, లేకపోతే ధ్యానం గురించి కానీ ఒక్కొక్క స్టెప్ ఆవిడ చెప్తుంటే నాకు అర్థమైంది. నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే నేను వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతుడిగానే ఉంటాను. సర్వేజన సుఖినో భవంతు.